డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం టీడీపీ బీజేపీల పొత్తు. కనీసం ఈ పొత్తు గురించి చంద్రబాబు నాయుడు కన్నా తెలుసా? ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందనంటే, నిజంగా 2 రోజులు బట్టి ఈ బీజేపీ టీడీపీల పొత్తు గురించి పెద్ద చర్చ నడుస్తుంది. ప్రధానంగా 2 టీవీ ఛానల్స్ 2 రోజుల నుంచి ఓదరగొట్టి అవతల పాడేస్తూ ఉన్నాయి టీడీపీ బీజేపీల పొత్తు అని. ఒక ఛానల్ అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి సీట్లు కూడా అనౌన్స్మెంట్ చేసేశారు. బీజేపీ 12 అసెంబ్లీ సీట్లు, 6 పార్లమెంటు సీట్లు, జనసేన 20 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు సీట్లు, మిగతావి టీడీపీకి అని. వాళ్ళకున్న అంచనా ఏమిటో వాళ్లే చెప్పాలి. ఈ ప్రాపగాండా ఎందుకు జరుగుతోంది? అందున 2 టీవీ ఛానల్స్ తప్ప మిగతా ఏ ఛానల్స్ కానీ పత్రికలు కానీ ప్రధానంగా ఉండే ఎవరు పట్టించుకోలేదు. అవి 2 కూడా మంచి ప్రధానమైన టీవీ ఛానల్సే కావచ్చు, కానీ వాళ్లకున్న అంచనా ఏమిటి? నిజంగా బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటున్నాయా అని. పొత్తు గురించి తెలియాలి అని అంటే ఆ పార్టీయో ఈ పార్టీయో లేకపోతే ఉమ్మడిగానో వాళ్ళు ఇదిగో మేము పొత్తు పెట్టుకుంటున్నాం అని చెప్పాలి. మొన్ననే రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు నుంచొని పవన్ కళ్యాణ్ చెప్పాడు. అప్పట్లో కొన్ని చిన్న చితక ఆరోపణలు కూడా వచ్చాయి. ఏమిటి ఇది, అసలు పొత్తు అనౌన్స్మెంట్ చేసే విధానమేనా లేకపోతే పొత్తు పెట్టుకుంటున్నాం అని చెప్పే సమయమేనా, ఇది అసలు ప్లేసేనా అని. అయినా కానీ 2 పార్టీలు అండర్స్టాండింగ్లో ఉన్నాయి. ఇద్దరు కలిసి ఉమ్మడి కార్యాచరణ చేస్తున్నాము అని వాళ్ళిద్దరూ కలిసి ఉమ్మడి మేనిఫెస్టో తయారు కూడా చేసుకోవడానికి కలయికలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి పొత్తు ఖరార్. టీడీపీ జనసేన పొత్తు ఖరార్. ఇక జనసేన పవన్ కళ్యాణ్ బీజేపీని కూడా ఎలాగోలా పట్టుకొస్తాను అని కొన్నిసార్లు చెప్పాడు. మొన్నటి వరకు చెప్పాడు, కానీ కొన్ని రోజులుగా బీజేపీతో పొత్తు అనే అంశాన్ని ఆయన మాట్లాడటం మానేశాడు. ఖచ్చితంగా ఎప్పుడు తెలంగాణ ఎన్నికలు అయిపోయాయి, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ జనసేన తోటి మాకు పొత్తు ఏమిటి, పొత్తు లేదు గిత్తు లేదని వాళ్ళు పొత్తును తీసి పక్కన పడేశారు. ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో పొత్తు అనే అంశం గురించి ఏం చెప్పట్లేదు. కాకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధరేశ్వరి మేము జనసేన పొత్తులోనే ఉన్నాం అన్నట్టుగానే చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు టీడీపీ తోటి బీజేపీ పొత్తు 2 రోజులుగా జరుగుతున్న ఒక పెద్ద హల్చల్ అన్నమాట ఇది. నిజంగా అసలు బీజేపీ నాయకులకి ఈ పొత్తు గురించి తెలుసా లేకపోతే టీడీపీ నాయకులకు తెలుసా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. కాకపోతే ఈ ప్రముఖమైన ఈ 2 టీవీ ఛానల్స్ ఓదరగొట్టేయటం మూలాన అందరూ నమ్మేస్తూ ఉన్నారు బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటున్నాయి అని. కానీ పొత్తు పెట్టుకోకూడదు అని కానీ పెట్టుకోలేవు అని కానీ ఎవరు ఏం చెప్పేది లేదు. పెట్టుకోవు అని కూడా ఎవరు డిసైడ్ చేయలేరు. పెట్టుకున్నా కూడా ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే టీడీపీ ఆల్రెడీ బీజేపీతో పొత్తులోకి వెళ్తాము అన్న సంకేతాలని చాలాసార్లు బయటకు ఇచ్చింది. కానీ బీజేపీ దాని గురించి ఏం పట్టించుకోకుండా మిన్నకుండా ఊరుకుండిపోయింది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రముఖమైన సమస్య అందరినీ వేధిస్తూ ఉంది. చాలామంది నన్ను కూడా ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించిందే బీజేపీ పార్టీ అయితే మరి వాళ్ళతో పొత్తు ఎలా పెట్టుకుంటాడు, ఈయన ఏం పనులు చేస్తున్నాడు అని. పొత్తు ఆయన ఇంకా ఏం అనౌన్స్మెంట్ చేయలేదు. అనౌన్స్ చేసిన రోజున ఈ ప్రశ్న గట్టిగా ప్రశ్నించవచ్చు. దాంతోపాటుగా లోకేష్ కూడా చెప్పాడు, మేము వాళ్ళు ఉన్నారు అనే విషయంలో మేమేం నమ్మటం లేదు, మాకేం ఆధారాలు లేవు అని. ప్రతి విషయము ఆధారాలతోనే నమ్మాల్సిన అవసరం లేదు. చాలా విషయాలు ఆధారాలు లేకుండా కూడా నమ్మొచ్చు. చాలా విషయాలు ఆధారాలు ఉన్నా కూడా మనకున్న సావకాశాన్ని బట్టి తీసి పక్కన పడేయచ్చు. అంతే కదా. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పడానికి లేదు. ఎవరు సొంత నిర్ణయాలు వాళ్లే తీసుకుంటారు. ఏ పార్టీ భవిష్యత్తుని ఆ పార్టీ నాయకుడే నిర్ణయించుకుంటాడు. కాబట్టి తిరిగి మనం అధికారంలోకి వచ్చినాక పైన బీజేపీ కనుక అధికారంలోకి వస్తే మనకి రాష్ట్రానికి బాగా సఖ్యంగా ఉండాలి, మనకి మంచిగా నిధులు ఇవన్నీ రావాలి అని అంటే కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ తోటి సఖ్యంగా ఉండాలని లోకేష్ కూడా అనౌన్స్మెంట్ చేశాడు. కానీ మనం చూసాం వాళ్ళు ఏమాత్రం సహకారం అందిస్తారో. పైన బీజేపీ కింద టీడీపీ ఉన్న ఆ కాలం 2014 నుంచి 19 దాకా ఆ కాలం మధ్యలో మనకి ఏం వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏమి ఉద్ధరించారు బీజేపీ పార్టీ నాయకులు అనే దాని మీద కూడా మన అందరికీ తెలిసిందే. రేపు మళ్ళీ గనక ఇదే తిరిగి కొనసాగితే పైన బీజేపీ కింద టీడీపీ 24 నుంచి 29 దాకుంటే
2014-19 మధ్య ఏం జరిగిందో అలాంటివే జరుగుతాయి అని చెప్పటానికి లేకపోయినా జరగవు అని కూడా చెప్పడానికి ఏం లేదు కదా. గ్యారెంటీగా అదే జరుగుతుంది అని నేనైతే విశ్వసిస్తూ ఉన్నాను. అప్పుడే ఇవ్వనోళ్ళు ఇప్పుడు ఎందుకు ఇస్తారు? కానీ 19 నుంచి 24 మధ్యలో పొత్తే లేని జగన్మోహన్ రెడ్డి తోటి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఏ విధంగా వ్యవహరించారు, ఆయనకి ఏమేమి సహాయం చేశారు, ఎన్నెన్ని అప్పులకి ఎఫ్ఆర్బిఎం పరిధి దాటిపోయినా కూడా ఏమనకుండా ఎలా ఉన్నారు, అవసరమైనప్పుడల్లా నిధులు ఎలా అందించారు అన్నీ చూసాం. పొత్తు లేకపోయినా కూడా అండర్స్టాండింగ్ అలాంటిది. ఆ అండర్స్టాండింగ్ని బట్టి పొద్దుండి ఉంటే ఏంది, లేకపోతే ఏంది, చేయదలుచుకుంటే అదే మనకి అందాల్సింది ఉంటే బంతిలో కడకు కూర్చున్నా కూడా అన్నీ మన దగ్గర దాకా నడుచుకుంటా వస్తాయని చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డికి అలాగనే జరిగింది. మరి అసలు ఇప్పుడు బీజేపీ తోటి పొత్తుని ఎవరు కోరుకుంటూ ఉన్నారు? టీడీపీ పార్టీ చాలాసార్లు సంకేతాలు ఇచ్చింది, బీజేపీ తోటి మేము సఖ్యంగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాము అని. కానీ బీజేపీ ఏం చేయలేదు. కానీ ఈ సంకేతాలు చంద్రబాబు నాయుడు అరెస్టు తరువాత ఆగిపోయాయి. ఆ విషయం అయితే మనం గుర్తించాలి. అప్పటి నుంచి బీజేపీతో పొత్తు అనే అంశంలో కానీ, బీజేపీ పట్ల సానుకూలంగా వ్యవహరించే తీరులో కానీ టీడీపీ పార్టీలో మార్పు వచ్చింది. ఆ విషయం మనం గమనించి తీరాలి. మరి ఇప్పుడు బీజేపీతో పొత్తు ఉండే అవకాశం ఉంటుందా? అసలు ఈ బీజేపీతో పొత్తు అనేది ఇప్పుడు తెరపైకి ఎందుకు వచ్చింది అనంటే, జనరల్గా బీజేపీయే ఈ ఎన్డీఏలో ఉన్న వాళ్ళందరితోటి పొత్తు లేదా కొత్తగా ఎవరితో పొత్తు పెట్టుకోవాలి అనే అంశం మీద ఒక స్టడీ చేయటం మొదలుపెట్టారు. ప్రతి రాష్ట్రంలోనూ వాళ్ళు ఏ పార్టీతో పొత్తులుంటే ఏంటి వాళ్ళ అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు. రేపు జనవరి 2వ తారీఖు ఫైనల్ డెసిషన్ ఏదో తీసుకుంటారట. దాన్ని బేస్ చేసుకుని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అభిప్రాయ సేకరణ జరుగుతుంది కదా. ఆ అభిప్రాయ సేకరణని సాకుగా పెట్టుకుని పొత్తుని ఖరారు చేసేసాయి ఆ 2 టీవీ పార్టీలు. వాళ్ళే యాక్చువల్గా ఈ పార్టీలను నడిపేస్తున్నట్టుగా ఉన్నాయి, కనిపిస్తానే ఉంది. మరి వాళ్లకున్న ఈ సోర్సెస్ని బట్టి ఏం జరుగుతుందో అని వాళ్ళు చెప్పుకునే అవకాశం వాళ్ళకుంది. మరి మనకున్న సోర్సులను బట్టి మనకేమి అందుతుంది ఇందులో అనంటే, బీజేపీతో టీడీపీ పొత్తు ఇంకా కన్ఫామ్ కాలేదు అనేది మాత్రం నాకు అందుతున్న సంకేతం. పొత్తు ఉంటుందో ఉండదో కూడా తెలియని పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. కానీ పొత్తు ఉండాలని ఒక 2 నాయకులు గట్టిగా కోరుకుంటూ ఉన్నారు. ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక లోక్సభ సభ్యుడు. ఇద్దరూ కలిసి బీజేపీతో టీడీపీ పొత్తుంటే బాగుంటుంది, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఇంకా బాగుంటుంది, ఆ బీజేపీ పార్టీలో కానీ ఈ పార్టీలో కానీ వాళ్లకున్న సత్సంబంధాల ప్రకారంగా వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకోవడానికి ఈ రెండిటి మధ్య పొత్తు కుదిర్చే దిశలో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా కూడా సంకేతాలు వస్తున్నాయి. మరి ఇక ఏం జరుగుతుంది? నిజంగా టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుంటాయా? పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీ నిజంగానే గెలవగలిగే అంశాలు ఉన్నాయా? వీటన్నిటి మీద మరొక వీడియో చేస్తాను. పొత్తు అయితే ఈ రోజుకి ఖరారు కాలేదు. ఆ 2 టీవీ ఛానల్స్ చెబుతుంది కేవలం వాళ్ళ అభిప్రాయం తప్ప పొత్తు అంశంలో ఎవ్వరూ ఒక్క అడుగు కాదు కదా ఇంచు కూడా ముందుకు వేయలేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.